మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడుకొని ఉన్నాం. ఈరోజు అంశము ఎందుకు మారు మనస్సు పొందాలి. కొన్ని స్టెప్స్గా చూద్దాం. ఎందుకు మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే కలిగేవేంటి, మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది, ఎవరికి మారు మనసు కావాలి అనేటువంటి వరుసగా ఒక మూడు వచనాలు చూసుకుంటూ ఈ అంశాన్ని ముగించుకుందాం. మొదటిగా ఎందుకు మారు మనస్సు పొందాలి అనేటువంటిది మనం గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపిస్తున్నది గనుక మనము మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అని అంటే మన మనసును మార్చుకోవటం. ఇంతకుముందు ఒక విధంగా ఆలోచించి ఉంటాం, అది దేవునికి వ్యతిరేకమైనది కనుక దేవుడు ఆ మనస్సునే మార్చుకోమంటున్నాడు. దాన్నే మారు మనస్సు అని మనం బైబిల్ చెప్తా ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తీసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసము ప్రకటించుచు వచ్చెను. ఇంకొకటి పాప క్షమాపణ కొరకు మారు మనస్సు పొందాలి. సో మనం పాపాలు క్షమింపబడాలి అని అంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి. మళ్ళీ అదే పాపాన్ని తిరిగి చేయకూడదు. తర్వాత అదే వచనం, అదే అధ్యాయంలో 15వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాలము సంపూర్ణమైనది అని అంటే ఇంకా జరగాల్సినవన్నీ జరిగేశాయి, బైబిల్లో జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి కాలం అనేది సంపూర్ణమైపోతూ ఉన్నది, కాబట్టి త్వరపడండి అని చెప్పి కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. తర్వాత 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో ఎవరు నశింపకూడదు గనకే దేవుడు కొంచెం ఆలస్యం చేస్తా ఉన్నాడు అని చెప్పి బైబిల్ చదివిస్తా ఉంది. నా చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు, దేవుడు వస్తాడు అన్నారు, ఏది ఇప్పుడు దాకా రాలేదు కానీ అంటా ఉంటారు చాలా మంది. అందరూ నశింపకుండా ఉండాలి. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఈ యొక్క సువార్త వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువును మన కోసం పాప క్షమాపణ కోసం రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు మన కోసమని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సువార్తని అందజేయాలి, ఆఖరికి భూగర్భంలో ఉన్నటువంటి మనుషులకు కూడా. అందుకే దేవుడు కొంత ఆలస్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మారు మనసు పొందితే కలిగేవేంటి, పొందితే కలిగే లక్షణాలు, కలిగే వరాలు గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. లూకా 15:10. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందు ప్రభువు సంతోషిస్తాడు మనం మారు మనసు పొందితే. ఏ విధంగా అని అంటే యోబు గారిని బట్టి దేవుడు చాలా సంతోషిస్తూ అటుగా వచ్చినటువంటి సాతాను
సాతానుతో చెప్తా ఉంటాడు, చూసావా యోబు నా మాట ఎట్లా వింటున్నాడు, నేను చెప్పింది చేస్తున్నాడు, నా ఆజ్ఞలు పాటిస్తున్నాడు, నాకు గొప్ప భక్తుడైపోయాడు అని చెప్పంటే నువ్వు కంచేసావు, అవేసావు, ఇవేసావు అని చెప్పి కొన్ని నిందలు మోపుతా ఉంది. సరే అవన్నీ తీసే, కానీ ఆ భక్తుడు నాతోనే ఉంటాడని దేవుడు చాలా సంతోషంగా సవాలు విసిరాడు. సో ఆ విధంగానే యోబు గారు బతికారు, ఆ విధంగానే దేవుని పేరు యోబు గారు నిలబెట్టాడు. కాబట్టి మనము కూడా మారు మనస్సు కలిగి ఉంటే పరలోకంలో సంతోషిస్తాడు దేవుడు. ప్రతి దేవదూతను పిలిచి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మానవుడు చూసావా నా కోసం మారు మనసు పొంది నన్ను ఈ విధంగా స్తుతిస్తున్నాడు, ఈ విధంగా భక్తుడైపోయాడు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా ఉంటాడు అని చెప్పి బైబిల్ తెలియజేస్తా ఉంది. తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుటకు మనం మారు మనసు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనే వరము మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే, మన హృదయంలో ఉన్నటువంటి పాపమంతా బయటికి తీసివేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నివాసము మనము ఏర్పాటు చేసిన వారం అవుతాం. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడిని మనలోకి రమ్మని చెప్పి ప్రార్థించిన, ఆరాధన చేసిన, పాటలు పాడినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు రావుడు. మన హృదయం ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడే దేవుడి నివాసానికి ముందడుగు వేస్తాడు. తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడి. సో పాపములు తుడిచివేయబడటానికి ఆయన మన కోసం బలియాగం చేశాడు. సో పాపములు తుడిచివేయబడిన దానికి మనము గొప్ప ఉపకారం చేసిన వారం అవుతాం. ఆయన చేసినటువంటి పనికి మనం ఏమీ తిరిగి చేయలేకపోతే, మారు మనసు నందకపోతే, భక్తి లేకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించలేకపోతే దేవుడు చేసినదంతయు వ్యర్థమైపోతుంది అని చెప్పి బైబిల్ చదివిస్తా ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. తిరిగి వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. సో ప్రతి ఒక్కరూ మారు మనసు ఎందుకు పొందాలి అని అంటే, 2వ మరణానికి ఎవరు పాత్రలు కాకుండానట్లు, 2వ మరణానికి ఎవరు పాలు పొందకుండా ఉన్నట్లు మనము మారు మనస్సును పొందాలి. 2వ మరణము అని అంటే నరకము, మొదటి మరణము అని అంటే సృష్టిలో మనము పొందేటువంటి మరణము అంటే మన మట్టిలో కలిసిపోతుంది. మన ఆత్మ మనం ఏ విధంగా బ్రతికామో ఆ విధంగా తీర్పు నొందుతుంది. మనం చెడుగా బతికితే నరకానికి వెళ్తాము, లేదు దేవునికి విధేయులుగా బతికితే పరలోక రాజ్యంలో దేవునితో కలిసి నివసిస్తాం. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మారు మనస్సు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. సో మీరు మారు మనసు పొంది బిడ్డల వలె అంటే కల్మషం లేనటువంటి మనస్తత్వం గలవారిగా ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వెళతాము. కాబట్టి మారు మనసు పొందితే కలిగేవి చూసాము. ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అని కూడా బైబిల్ మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఏంటా హెచ్చరికలు అని గమనిస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది, ప్రభువు
ప్రభు పేరట వచ్చుచున్నాడు, స్తుతింపబడును గాక. మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. సో దేవుణ్ణి చూడకపోవటము, దేవుడు మనకు దూరంగా ఉండటము అని అంటే నాశనమునకు గుర్తు. సో మన జీవితము నాశనం అయిపోతుంది దేవుడు గనక మన జీవితంలో లేకపోతే. కాబట్టి మారు మనస్సు పొందకపోతే మన జీవితము నశించిపోతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. సో మారు మనసు పొందకపోతే దేవుడు గద్దిస్తాడు, దేవునికి కోపం వస్తుంది, దేవుడు శిక్షిస్తాడు అని కూడా బైబిల్ హెచ్చరిస్తా ఉంది. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో దేవుడు ఖచ్చితంగా మారు మనస్సు పొందని వారికి ఖచ్చితమైన శిక్ష ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి బైబిల్ చదివించేటువంటిది ఏంటి అని అంటే, మనము మారు మనసు పొందకపోతే మనము కూడా రెండవ మరణానికి పాత్రులం అవుతాము అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి మారు మనస్సు అంటే ఏంటి అని అంటే, ఇంతకుముందు మన జీవితము దొంగలించే జీవితంగా ఉండుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు దొంగలించొద్దు అని. సో మనము దొంగలించకుండా మన మనసును మార్చుకోవాలి. ఇంతకుముందు వేరొకరి ఆస్తులను ఆశించేటువంటి వారంగా ఉండవచ్చు. సో ఇప్పుడు మనం ఆ విధంగా ఆశించకుండా దేవుని యొక్క రాజ్యము కొరకు ఆశపడుతూ మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇంతకుముందు వేరే వేరే పాపాలలో వేరే ఊబులలో మనం ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాటన్నిటిని విడిచిపెట్టండి, ఆ బరువు అన్నిటిని విడిచిపెట్టండి, పారద్రోలండి, ఆ మురికి నుండి బయటకు వచ్చి శుభ్రంగా మిమ్మల్ని పరిశుభ్రపరుచుకోండి అని అంటున్నాడు దేవుడు. సో అది పాపమని తెలిసి కూడా చాలామంది చేస్తూ ఉంటున్నారు. సో దేవుడు దానికి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. కాబట్టి మనము త్వరపడి మారు మనస్సు నొందాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. మారు మనస్సు నొందకపోతే శిక్ష ఉంటుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ చిన్న మాటలు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరు వారి జీవితాలు మార్చుకోవాలని మనవి చేస్తూ, చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ముందుకు నడిపించుగాక. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, చుట్టండి గొప్పతనం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. నేటి వరకు మీరు ఎక్కడ కాపుతలో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజులు అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజు నాకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగే చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభా, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. నా తండ్రి మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా మా జీవితాలను మార్చుకొని మా మనసులను మార్చుకొని నా తండ్రి ముందు అడుగు వేసే కృపను మాకు అనుగ్రహించండి. నీ రాజ్యంలో మాకు స్థానం సంపాదించుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు భయంతోను భక్తితోను మెరుగ కృపను అనుగ్రహించండి. నా తండ్రి గొప్ప వాక్యం మాకు వినిపింపజేశారు. వందనాలు. ఇటు వాక్యమునకు మేమందరము భయపడి తండ్రి ప్రభా లోబడే కృపను మా అందరికీ అనుగ్రహించమని, మరలా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మమ్మల్ని అందరినీ మేమందరం మరలా ఇదే విధంగా సమకూడిని స్థుతించి కనపరిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. అంత దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించును గాక.